హలో నమస్తే వెల్కమ్ టు ధరణి కుకింగ్ మానియా. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ మసాలా వేరుశెనక్కాయ పప్పులండి. మసాలా పీనట్స్ అని మనకి హల్దీగ్రామ్స్ ప్యాకెట్లో దొరుకుతాయి కదండి. అవి మనం ఇంట్లోనే వెరీ టేస్టీగా అండ్ హైజీన్గా పర్ఫెక్ట్ అదే టేస్ట్ వచ్చేలాగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేరుశెనక్కాయ పప్పులు, పసుపు, జీలకర్రని రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న జీలకర్ర పౌడర్, ఆమ్చూర్ పౌడర్, కారప్పొడి, మిరియాల పౌడర్, ఆలివ్ ఆయిల్, చాట్ మసాలా. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ మనకు షాప్స్లో ఈజీగా దొరుకుతాయండి. ఒక బౌల్ తీసుకొని దీంట్లో మనం వేరుశెనక్కాయ పప్పులు వేసుకోవాలండి. ఎంత క్వాంటిటీలో మీరు చేసుకోవాలనుకుంటుంటే అంత క్వాంటిటీలో మీరు వేరుశెనక్కాయ పప్పులు వేసుకోవచ్చు. దీంట్లో ఒక 5 డ్రాప్స్ పైన ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆలివ్ ఆయిల్ వేసుకొని మనం ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఆయిల్ అంతా కొంచెం లైట్ క్వాంటిటీ, మనం వేసుకున్న ఆయిల్ అంతా కొంచెం బాగా కోట్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. దానివల్ల మనము సాల్ట్లో రోస్ట్ చేసుకునేటప్పుడు అవి మాడిపోకుండా కొంచెం తొందరగా బాగా రోస్ట్ అయిపోవడానికి యూజ్ అవుతుంది. ఇది సాల్ట్ నేను ఆల్రెడీ ఒక 2 టైమ్స్ వాడిన సాల్ట్ అండి. ఎన్నిసార్లు అయినా మనం వాడచ్చు. ఒక్కసారి వాడిన తర్వాత పడేయాలనే అవసరం లేదండి. ఎన్నిసార్లు అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. సాల్ట్ బాగా హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేడైన తర్వాత కొన్ని వేరుశెనక్కాయ పప్పులు వేసుకొని ఇది బాగా కలుపుతూనే ఉండాలండి. స్టాప్ చేయకుండా మీరు గంటతో స్టిర్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ స్టిర్ చేయడం 1 నిమిషం ఆగిపోయినా అది కింద వేరుశెనక్కాయ పప్పులు వెళ్ళి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. సో చట్పట్ అంటూ సౌండ్ వస్తుందండి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ సెకండ్ అయింది. శనక్కాయ పప్పులంతా బాగా కొంచెం బ్రేక్ కూడా అవుతున్నాయి. ఇది ఒక సైన్ అండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయని. కొంచెం స్లైట్ కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం సౌండ్ వస్తుంది, చట్పట్ అంటూ బ్రేక్ అవ్వడం. ఈ 3 అండి ట్రిక్స్ మీకు చేసుకునేటప్పుడు అనిపిస్తే మీరు వెంటనే అవి తీసేయాలండి. లేదంటే కొంచెం సేపు ఉన్న మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మీకు ఈ సాల్టెడ్ పీనట్స్ అనేవి బాగా వస్తాయండి. సో వేరుశెనక్కాయ పప్పులు బాగా సాల్ట్లో మంచి సాల్ట్ ఫ్లేవర్ అంతా బాగా ఇన్ఫ్యూజ్ అయ్యి చాలా టేస్టీగా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, లోపల బ్రేక్ చేసిన తర్వాత చాలా బాగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ మనం పొట్టు తీసుకుంటున్నాము. సో ఒక నాప్కిన్ తీసుకున్నానండి, కాటన్ నాప్కిన్. మీరు ఏ కాటన్ క్లాత్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్నవన్నీ ఆ నాప్కిన్ క్లాత్లో వేసుకుంటున్నాను. ఇది పొట్టు తీసుకోవడానికి ఒక ఈజీ ట్రిక్ అండి. సో నాప్కిన్ క్లోజ్ చేసి ఒక 2 నిమిషాల వరకు ఇది బాగా ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా మీకు పొట్టు అనేది బాగా సపరేట్ అయిపోతుందండి. పొట్టు తీసుకోవడానికి ఒక ఈజీ ట్రిక్. పెద్దవాళ్ళకైతే వాళ్ళకి బాగా తెలిసి ఉంటుందండి. కాకపోతే ఫస్ట్ టైం పొట్టు తీసే వాళ్ళైతే మీకు ఈ ట్రిక్ మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇలా మనము బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత క్లాత్లో ఉన్న వేరుశెనక్కాయ పప్పులన్నీ ఇలా ఒక గంట తీసుకోవాలండి. హోల్స్ ఉండే గంట తీసుకొని ఇలా కొంచెం మనం మూవ్ చేయడం వల్ల ఒక 2 నిమిషాల వరకు పొట్టు అంతా బాగా ఒక బౌల్లోకి సపరేట్గా వచ్చేస్తుంది. ఇంకా పొట్టు తీసుకున్న వేరుశెనక్కాయ పప్పులన్నీ మనము ఈజీగా ఒక బౌల్లోకి వేసేసుకోవచ్చండి. ఒక ఈజీ ట్రిక్ ఇది. ఉప్పు వేరుశెనక్కాయ పప్పులు చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు ఒకవేళ టైం లేదు మసాలా పీనట్స్ చేసుకోవడానికి అంటే మీరు ఇక్కడే ఈ ప్రొసీజర్ వరకే చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా చనా ఉంటుంది కదండి, చనాతో కూడా ఇలా సాల్టెడ్ చనా కూడా చేసాము. ఆ వీడియో కూడా చూడండి, మీకు అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇవన్నీ ఒక రోడ్ సైడ్ మనకి ఈజీగా దొరికే స్నాక్స్ అండి. చాలా హెల్తీ కూడా ఇవి. సో ఇలా పొట్టు తీసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పైన ఆయిల్ వేసుకున్నాను. నేను వేసుకున్నది ఆలివ్ ఆయిల్ అండి. మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు మసాలాస్ అంతా బాగా కోట్ అవ్వటానికి ఆయిల్ అనేది వాడాము. ఇప్పుడు దీంట్లో ఒక 2 చిటికెళ్ళ పైన చాట్ మసాలా అండి వేసుకున్నాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్లో చూపించినప్పుడు నేను మసాలాస్ అన్నీ చూపించాను కదండి, అవన్నీ ఒక 2 చిటికెళ్ళమైన మసాలాస్ వేసుకుంటున్నాను. ఒక 2 చిటికెళ్ళమైన చాట్ మసాలా, 2 చిటికెళ్ళమైన ఆమ్చూర్ పౌడర్, ఒక 2 చిటికెళ్ళమైన పసుపు, 2 చిటికెళ్ళమైన కారప్పొడి, ఒక 2 చిటికెళ్ళమైన ఉప్పు అండి. ఉప్పు మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే మీరు ఉప్పు అనేది వేసుకోవచ్చు. ఒక 2 చిటికెళ్ళమైన మిరియాల పౌడర్, ఒక 2 చిటికెళ్ళమైన రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న జీలకర్ర పౌడర్ అండి. సో ఇవన్నీ నేను ఇంగ్రీడియంట్స్లో చూపించిన మసాలాలన్నీ ఒక 2 చిటికెళ్ళు వేసుకొని బాగా వెల్ కోట్ చేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి మసాలా అంతా బాగా వెల్ కోట్ అవుతుంది గ్రౌండ్నట్స్కి. సో చాలా అమేజింగ్గా ఉందండి. లుక్స్ సో గుడ్.
ఈ వేరుశనక్కాయ పప్పులు టీవీ చూస్తూ ఆర్ఎల్స్ యూట్యూబ్ మన ఛానలే మీరు వాచ్ చేస్తూ ఇలా పీనట్స్ తింటూ మీరు ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీ అండ్ వెరీ హెల్తీ స్నాక్ అండి, టు బీ హానెస్ట్. సో పీనట్స్కి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. కాకపోతే ఒక 40 ఇయర్స్ ఆర్ 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్ కన్నా ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు కొంచెమే తింటే మంచిదండి. ఎందుకంటే ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి. ఏంటి అండి ఇప్పుడు అన్నయ్య టేస్ట్ చేస్తున్నారు. అన్నయ్య దీనిలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పీనట్స్ అంటే మామూలు మనం మార్నింగ్ పూట నేను పీనట్ బటర్తో బ్రెడ్ తింటాను. చాలా మంచి, అసలు మంచి ఫుడ్ అది, చాలా ఎనర్జీ ఫుడ్ అది, చాలా మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనుకోండి, ఏదైనా అనుకోండి. పీనట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అట్ ది సేమ్ టైం చాలా టేస్టీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్నిక్కర్స్ తీసుకోండి. స్నిక్కర్స్ ఈస్ మై ఫేవరెట్. స్నిక్కర్స్లో వచ్చేసి పీనట్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ పీనట్స్ ఈస్ లైక్ టూ గుడ్. అట్ ది సేమ్ టైం ఈ మసాలా ఉన్నాయి కదా, దీస్ మసాలా పీనట్స్ ఆర్ టూ గుడ్. సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్ is మనం ఇప్పుడు ఒకప్పుడు టీవీ చూస్తున్నప్పుడు తిందాం అనుకుంటాం, కానీ ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఏదైనా లైక్ ఫన్ చాట్. ఇంకా ఏంటంటే దీంతో పాటు సమ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఇట్ విల్ బి టూ గుడ్. ఆనియన్ సలాడ్ చేసుకుంటే కదా ఇట్ విల్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టేస్ట్ చేద్దాం. వావ్, చాలా బాగున్నాయి. అసలు ఇంకా టీవీ చూసేప్పుడైనా మీరు ఏది ఎంటర్టైన్మెంట్ చేసుకునేటప్పుడు బయట పిక్నిక్ వెళ్ళినా కూడా ఏదైనా కూడా ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ చూస్తూ మీరు ఇలా టేస్ట్ చేస్తూ తినచ్చు. దీస్ ఆర్ వెరీ గుడ్, చాలా బాగున్నాయి, ట్రై చేయండి. ఎస్ గైస్, సో అన్నయ్య చెప్పినట్లు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉందండి. మీరు ఇంకా లెమన్, టమోటా అండ్ ఇంకా ఆనియన్స్ కూడా యూస్ చేసి బాగా బురుగులు మిక్చర్ లాగా చేసుకోవచ్చు. ఇంకా బురుగులు మిక్చర్ చేసేటప్పుడు కూడా ఇలాంటి మసాలా పీనట్స్ కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇట్ ఈస్ సో ఫ్లేవర్ఫుల్ అండ్ వెరీ టేస్టీ అండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కన్జ్యూమ్ చేయొచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి. కాకపోతే కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కొంచెం తక్కువ తినాలి, ఎందుకంటే వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది కాబట్టి. సో I hope you all like this video guys. We will be coming soon with another interesting and very tasty food. So please like, share and subscribe. Thank you so much guys. Please hit the like button. Thank you so much.